హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మరో 4-5 రోజుల్లో డబ్బులను ఖాతాలలోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనర్హులను తొలగించేందుకు కొత్తగా మరో 8 రూల్స్ని అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి జోడించడం జరిగింది. ఈ కారణంగా ఈసారి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30% మందికి పైగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలలోకి పడవని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 రూల్స్ని ఎవరైతే విజయవంతంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకం వస్తుందని కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులకు ఈ 8 కొత్త రూల్స్ ఏంటి, వీటి ద్వారా ఎవరెవరికి అనర్హత అనేది వస్తుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. అలాగే వీటితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కుటుంబంలో ఒక్కరికేనా అనే ప్రశ్న అయితే మరోసారి తలెత్తింది. దీనికి కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో మనకు కుటుంబంలో ఒకరికే వస్తుందా, అందరికీ వస్తుందా, సో ఎవరెవరికి ఒక్కరికి మాత్రం వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దండి, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన ముందు ఎక్కువ రోజులు టైం అయితే లేదు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు వాయిదా వేసి మూడోసారి మనకు పర్టికులర్గా మన డేట్ను కూడా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ తేదీలలో మన ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 8 రూల్స్ ఏంటి, అలాగే ఈ 8 రూల్స్లో ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ రావడం జరుగుతుంది, ఎవరెవరికి రావు, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒక్కసారి కూడా మీరు స్కిప్ అయితే చేయొద్దు, పూర్తి వీడియో చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. వాళ్ళకి ఎవరికైనా అనర్హత ఉంటే వెంటనే వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా అరేంజ్ చేసుకుంటారు. సో ప్లీజ్ దయచేసి షేర్ అయితే చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద 2025 జూన్ మాసంలో స్కూల్స్ అనేటివి ఓపెన్ చేసిన వెంటనే నేరుగా అర్హుల ఖాతాలలోకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిధులనైతే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి ఖాతాలలోకి అయితే డబ్బులు రాలేదు. సో ఈ డబ్బులు అనేది చాలామంది ఖాతాల్లోకి రాకపోవడానికి మేజర్ కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈసారి మనకు జూన్ మాసంలోనే డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేదీనైతే మనకు మార్చింది. సో మార్చి మనకేం చేసిందంటే జూన్ 12వ తారీఖు అన్నారు, తర్వాత 19కి మార్చారు, ఇప్పుడు ఫైనల్గా జూలై 10 అన్నారు. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేశారంటే డైరెక్ట్గా 16, 17, 18 ఈ 3 తారీఖుల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులకు నేరుగా ఖాతాలలోకి నిధులు విడుదల చేస్తామని ఫైనలైజ్ చేశారు. అయితే ఈ తేదీలలో 3 తేదీలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 15,000 రూపాయలలో కాస్త 2,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ మెయింటెనెన్స్ కింద అయితే వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి 13,000 రూపాయలు మాత్రమే విద్యార్థుల ఖాతాలలోకి వస్తాయి. అయితే ఈ 13,000 రూపాయలు కూడా ఈసారి కుటుంబంలో కొంతమందికి ఒకరికి మాత్రమే వస్తాయి, మిగిలిన వారికి రావు. సో దీనికి సంబంధించి కూడా నేను మీకు మున్ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా 8 కొత్త రూల్స్ ఏంటో మనం క్లారిటీగా చూద్దాం. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసేటప్పుడు ఉన్నటువంటి రూల్స్ని ఇప్పుడు మనకు మొత్తంగా మార్చి 8 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ 8 కొత్త రూల్స్లో కూడా మనకు ఏమేమి ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే మొట్టమొదటిది విద్యార్థి స్థాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా 1వ తరగతి నుండి మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో
వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. సో వాళ్ళలో కూడా ఎవరైతే గుర్తింపు పొందినటువంటి కళాశాల లేదా పాఠశాలల్లో చదువుతూ ఉంటారో సో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుంది. సో మిగిలిన వారికి ఈ పథకం కింద డబ్బులైతే రావన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించినటువంటి అటెండెన్స్ శాతం వచ్చేసి 75%గా ఉండాలి. 75% హాజరు కంటే తక్కువ ఉంటే అటువంటి విద్యార్థులను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి పథకానికి సంబంధించిన బెనిఫిట్ని నిలిపివేస్తుంది. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎవరైనా సరే కుటుంబ సభ్యులలో అంటే మీ రేషన్ కార్డులో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి కనుక ఉంటే వారందరికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే, కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి మరియు కాంట్రాక్ట్ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఈ 3 పాయింట్లలో ఎవ్వరు కూడా మీ కుటుంబంలో ఉండకూడదు. ఇక ఆదాయపు పన్ను చెల్లించేవారు కుటుంబంలో ఖచ్చితంగా ఉండకూడదు. కుటుంబానికి 10 ఎకరాల లోపు మెట్ట మరియు 5 ఎకరాల లోపు మాగాణి. సో ఇది మనకు చేంజ్ అయితే చేశారు. గతంలో 3.5 ఎకరాలు కలిగినటువంటి మాగాణి లేదా మెట్ట 7.5 ఎకరాలుగా ఉన్నింది. కానీ ఇప్పుడు దీన్ని మనకు మార్చి ఏం చేశారంటే 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదంటే మనకు 5 ఎకరాల లోపు మాగాణి రెండు కలిపి 10 ఎకరాలు మాత్రమే మించకుండా ఉండాలి. సో ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇక భూమి విషయంలోనే మున్సిపాలిటీ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల కంటే మించినటువంటి ఆస్తి అనేది ఇల్లు అనేది ఉండకూడదు అనమాట, గృహం అనేది. సో వాణిజ్య విషయానికి వస్తే సో వ్యాపార స్థలం కనుక ఉంటే 2000 చదరపు అడుగుల వరకు పరిమితి అయితే ఉంటుంది. 2000 చదరపు అడుగులు కనుక దాటితే మాత్రం ఈ పథకం మీకు వర్తించదు. ఇక విద్యుత్ వినియోగం వచ్చేసి గత 12 నెలలుగా సగటున గృహ వినియోగం కింద 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది మీరు దాటి కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీకు ఆగిపోతుంది. తర్వాత కుటుంబంలో ఈ పథకం ముఖ్యంగా ఎంతమందికి వర్తిస్తుంది అన్న విషయానికి వస్తే కుటుంబంలో ఈసారి ఏం చేస్తున్నారంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా విద్యార్థిలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఈ 3 పిల్లలలో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం చెక్ చేసినప్పుడు వారి తల్లికి అర్హత ఉండి విద్యార్థులలో ఎవరైనా ఒకరు లేక ఇద్దరు ఎవరైనా మిస్ అయితే అంటే అటెండెన్స్ విషయంలో కావచ్చు లేక వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్ చదివేటువంటి స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కాకుండా అట్లాంటివి ఏవైనా కనుక ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు ఈసారి ఈ పథకం సంబంధించి డబ్బులు రావు. వాళ్ళ తల్లికి ఎలిజిబిలిటీ ఉండి ఈ 3 స్టూడెంట్స్లో ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారైతే వారికి మాత్రమే డబ్బులు వస్తుంది. సో కుటుంబంలో ఇద్దరు చిల్డ్రన్స్ ఉండి వాళ్ళలో ఒకరికి ఎలిజిబిలిటీ లేకపోతే పథకాన్ని ఆపివేయరండి. ఇంకొక విద్యార్థికి ఎలిజిబిలిటీని చెక్ చేస్తారు. ఈ విద్యార్థికి కనుక ఉంటే మాత్రం ఆ ఒక్క విద్యార్థికి కూడా డబ్బులు అయితే వస్తాయి. సో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అర్హత సాధిస్తే, గతంలో ఏం చెప్పారంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి కాదండి టార్గెట్, కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉంటే వారికి మాత్రమే. సో స్టూడెంట్కి సపరేట్గా చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే పేరెంట్స్ లేదా గార్డియన్ కానీ తల్లి కానీ ఎవరైతే ఉంటారో వారికి సపరేట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకు 2 విధాలుగా 2 పరంగా చెక్ చేసి రెండు పరంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వస్తుంది. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కూడా ఖచ్చితమైతే చేశారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే వెంటనే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోండి. పోస్ట్ ఆఫీసులో 250 రూపాయలకే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది. పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సేవింగ్స్ అకౌంట్. ఆ అకౌంట్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఆ ఖాతాల్లోకైతే వస్తాయి. ఎందుకనంటే ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కావచ్చు, ఏ పథకమైనా కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే డీబీటీ పద్ధతిలోనే ఖాతాల్లోకి రావడం జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మనం తీసుకుంటే అది డైరెక్ట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్తో మన చేతికి వస్తుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఈ పథకానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలామందికి అర్హులకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు 7th స్టెప్ వ్యాలిడేషన్లో మనకు సాటిస్ఫై ఉన్నా సరే కొంతమందికి కేవైసీ పెండింగ్ అని చూపిస్తుంది. సో కేవైసీ పెండింగ్ అనేది కొంతమందికి విద్యార్థులకు చూపిస్తుంది, కొంతమంది తల్లికి చూపిస్తుంది. ఈ 2 విషయాలని మీరు చెక్ చేసుకోండి. కేవైసీ విషయంలో పెండింగ్ అని కనుక ఉంటే
వెంటనే మీ యొక్క బయోమెట్రిక్స్ అన్నీ కూడా ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళిపోండి. రేషన్ షాప్కి వెళ్ళిపోయి మీ యొక్క ఆధార్ కార్డుకి ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీ దగ్గర ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకొని కన్ఫర్మేషన్ ఈకేవైసీ అయితే చేస్తారు. సో అది చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది ఆగకుండా వస్తుంది. మీకు 7th స్టెప్ వ్యాలిడేషన్లో సాటిస్ఫాక్షన్లో అన్ని టిక్ పడున్నా సరే మీకు గనక ఈ అప్డేట్లో మీరు మిస్ అయితే మాత్రం ఈకేవైసీ విషయంలో పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోకపోతే మాత్రం ఈ పథకానికి సంబంధించిన నిధులు మీకు రావు. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. నేను డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను ఈ యొక్క స్కీమ్కి సంబంధించి. మనకు రేపైతే ఖచ్చితంగా అయితే వీడియో చేసి మీకు తెలియచేస్తాను. ఈ పెండింగ్ ఎలా ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే తల్లికి వందనకు సంబంధించి చేస్తాను. సో ఆ వీడియో అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా చూస్తారు. ఈ యొక్క అప్డేట్స్లో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.